సంబంధించినటువంటి చూద్దాం. అక్కడ ఈ ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని చూపిస్తూ కనపడుతూ ఉంది. కేవలం ఒక బిలో 1000 ఓట్స్ తోటి అక్కడ కొత్తపల్లి గీత మీద ఆధిక్యాన్ని కనపడుతూ ఉంది. కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థికి ఆధిక్యం కనపడుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మొదటి రౌండ్ ముగిసేసరికి రాజమండ్రి అర్బన్లో ఆదిరెడ్డి వాసు 3214 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జ్యోతుల నెహ్రూ ఆధిక్యంలో ఉన్నారు. ముమ్మడివరంలో దాట్ల బుచ్చిబాబు అటు సుబ్బరాజు ఈయన మొదటి రౌండ్లో 3000 ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో 4350 ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురము అట్లనే కొత్తపేట అన్ని చోట్ల కూడా టీడీపీ జనసేన ఈ అభ్యర్థుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి ఆ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఓవరాల్గా వైనాట్ 175 అంటూ ఫస్ట్ ఈ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. 175 నియోజకవర్గాల్లో మనం ఎందుకు గెలవలేమని ఆ రోజున ఆ మాట ఎందుకన్నారు. ఇందాక మన గెస్ట్గా 175 దిశగా వెళ్తుందా? పోస్టల్ బ్యాలెట్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ 175 దిశగానే వెళ్తుంది. ఒక్క నియోజకవర్గంలో మనం ఇప్పుడు దాన్ని అంచనా వేసి పట్టుకోవాలి. ఆ ఒక్క నియోజకవర్గం ఎక్కడ ఆధిక్యంలో ఉంది వైసీపీ అనేది. నంద్యాల అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి ఫరూక్ 2 రౌండ్ల తర్వాత 583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఒకసారి మనం తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చూద్దాం. తెలంగాణలో మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి తెలంగాణ లోక్సభ స్థానాలకు సంబంధించి 8 లోక్సభ స్థానాల్లో బీజేపీ, 7 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. మొదటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 8, 7 లేదంటే 9, 7 ఇట్లా రావచ్చని అనుకుంటూ ఉన్నాం. ఎవరికి కూడా డబల్ డిజిట్ రాకపోవచ్చు అనేటువంటి మాట తెలంగాణ లోక్సభకు సంబంధించి ఆ పరిస్థితి కనపడుతూ ఉంది. మల్కాజ్గిరి, చేవెళ్ళ ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మిగతా కొన్ని చోట్ల ఖమ్మం, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ ఇటువంటి చోట్ల మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. దానికి సంబంధించి మనకి అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం కొద్దిసేపు తర్వాత చూద్దాం. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు 830 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి. గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకి 3 రౌండ్ల తర్వాత 16,000 ఆధిక్యం. భారీ ఆధిక్యం దిశగా గాజువాక వెళ్తా ఉంది. 3 రౌండ్ల తర్వాత 16,000 లీడ్. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమాచారం చూస్తున్నాం మనం. అన్ని నియోజకవర్గాల నుంచి ఒకటి తర్వాత ఒకటిగా మనకి వస్తూ ఉన్నాయి. చీరాల, పర్చూరు, అద్దంకి మొదటి రౌండ్లో తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అద్దంకిలో మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కి 1838 ఓట్ల ఆధిక్యం లభించింది. 1838. సంతనూతలపాడులో మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్కి 1358 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక కొండేపిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వామి 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక మొదటి రౌండ్లో ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 2760 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక మొదటి రౌండ్లలో అన్ని చోట్ల ఈవెన్ కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. మొత్తం ఉమ్మడి ప్రకాశంలో 12 చోట్ల వాళ్ళ ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి ఈస్టు, వెస్టు ఏం తేడా కనిపించడం లేదు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఆయన ఆధిక్యంలో ఉన్నారు. కేశినేని చిన్ని అయితే భారీ ఆధిక్యం దిశగా వెళ్తున్నారు. పార్లమెంట్కి సంబంధించినటువంటి మెజారిటీల్లో మనము శ్రీకాకుళము, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కూడా పోటీ పడే పరిస్థితి. ఈ పరిస్థితి ఏ స్థాయికి వెళ్తుంది మెజారిటీ అనేది చూడాలి. 94 నియోజకవర్గాల్లో తెలుగుదేశం 14 చోట్ల, జనసేన, బీజేపీ 2 చోట్ల, కేవలం వైసీపీ 1 చోట మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి, మధ్య కోస్తా అట్లనే రాయలసీమ, తూర్పు రాయలసీమ లేదు, పశ్చిమ రాయలసీమ లేదు, అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి ఆధిపత్యాన్ని కనపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి.